ఇప్పుడే లాస్ట్లో హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న అలంకరణ. ఆర్ యూ ఎక్సైటింగ్? వాళ్ళు భయపడతారు, మోడల్స్ భయపడతారు. ఇప్పుడు మా మేకప్ చూసి పారిపోతుంది. వద్దురా ఆయన అయ్యో మమ్మీ మార్నింగ్ ఏమైంది తెలుసా, అయిపోయింది చాలాసేపు స్టక్ అయిపోయింది నేను వచ్చినప్పుడు. ఓకే బాయ్. ఏంటి 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 హడావిడి అనుకుంటున్నారా? సో థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఫైనలీ మా కష్టాన్ని చూపించుకోవడానికి ఒక డే అనమాట. సో ఇదైతే డే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయ్యే ముందు ఈ ఛానల్లో ఏమేమి ఉంటాయో మీకు కూడా తెలియాలి కాబట్టి, సో నేను ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా ఒక కోర్స్ అయితే తీసుకున్నాను. దాని గురించి ఒక సర్టిఫైడ్ కూడా అయ్యాను. బిగినర్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను అనమాట. నాకు తెలిసిన నేను నేర్చుకున్న ప్రోడక్ట్స్, నేను నేర్చుకున్న నాలెడ్జ్, నేను నేర్చుకున్న ఏమేమి థింగ్స్ అనేది ప్రతి ఒక్కటి ఈ ఛానల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ థ్యాంక్ యూ సపోర్ట్. ఏ వర్క్ చేసినా ఏం చేసినా సరే మనకి సర్టిఫికేషన్ కావాలి. సర్టిఫికేషన్ కావాలి అంటే దానికి ముందు మనం ఏం నేర్చుకున్నాం ఏంటి అని ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపించాలి కాబట్టి, సో ఈరోజు మాకు పోర్ట్ఫోలియో డే అనమాట. సో ఈరోజు మాకైతే మోడల్స్ని అయితే ఇచ్చారు. మేము మొత్తం స్ట్రెంత్ 45 మెంబర్స్. మాకు 45 మెంబర్స్ది మోడల్స్ అయితే వచ్చారనమాట. ఒక్కొక్కరికి ఒక మోడల్. సో బ్రైడల్స్ మనకి ఎలా ఉంటారో తెలీదు, అప్పటికప్పుడు మనం చూస్తాము. అండ్ ప్రీ ప్లాన్డ్గా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళ స్కిన్ టైప్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు ఏంటి అనేది బ్రైడల్కి సో వాళ్ళు చూస్ చేసుకుంటారు. యాజ్ ఏ మేకప్ ఆర్టిస్ట్గా మనకి ఒక్కరోజు ముందో లేకపోతే 1 వీక్ ముందో తెలుస్తుంది. మెయిన్గా శారీస్ అవంతా అడిగితే కానీ మనము చెప్పరనమాట. అది కూడా నాకు తెలిసి 1-2 డేస్ ముందే తెలుస్తుంది. సో అలానే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు చీటీలు వేసుకొని మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ అయితే ఇచ్చారనమాట. సో ఈ మోడల్స్ మీద మేము ఇన్ని డేస్ ఏమేమి నేర్చుకున్నాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీళ్ళ మీద ప్రయోగాలు చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు మేము వాళ్ళని పెళ్లి కూతురులాగా రెడీ చేయాలి. నాకు మార్నింగ్ 8 o'clock వెళ్తే నాకు మోడల్ వచ్చి 11:30కి వచ్చిందనమాట. సో అందరికీ మోడల్ వచ్చి అందరు మేకప్ అందరు స్టార్ట్ చేశారు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే లేట్గా స్టార్ట్ చేసాము, ఎందుకంటే మోడల్స్ కొంచెం లేట్గా వచ్చారనమాట. సో నాకు 11:30కి స్టార్ట్ అయింది. 11:30కి మోడల్ రాగానే ఇంకా మేడము సో తన బాడీ బట్టి తన లుక్ బట్టి డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తారు అండ్ జ్యువెలరీ కూడా వాళ్ళే ఇస్తారు. దాన్ని బట్టి మనం మేకప్ లుక్ అండ్ హెయిర్ స్టైల్ అయితే వేయాలన్నమాట. సో ఇక్కడ రాగానే ఇంకా హెయిర్ స్టైల్ క్రింప్ అయితే చేసిన తిన్నది లాంగ్ హెయిర్, దాంతోపాటు సాఫ్ట్ హెయిర్ అనమాట. దీనికి నేను హెయిర్ స్టైల్ అయితే వేయాలి ఇప్పుడు. సో తనకి లెన్స్ అయితే పెట్టేస్తాను. లెన్స్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో తను ఏడవట్లేదు యాక్చువల్లీ. సో తను ఏంటంటే లెన్స్ పెట్టింది కదా కొంచెం అలా వాటరిష్గా ఉంటుంది కొంతసేపు, దాని తర్వాత సెట్ అయిపోతుంది. దాంతోపాటు తనకి ఆ రోజు ఫుల్ కోల్డ్ ఉందన్నమాట. సో అస్సలు అవ్వలేదు. ఇంకా మోడల్స్ అన్నాక బుక్ చేసుకున్నాక ఖచ్చితంగా ఇంకా రావాలి కాబట్టి వాళ్ళు అటెండ్ అయ్యారు. సో ఇంకా రాగానే ఇక్కడ ఫుల్ హెయిర్ చూడగానే నాకు చాలా టెన్షన్ అయిపోయింది. లాంగ్ హెయిర్ టైం పడుతుంది కదా ఏంటి అనేది. ఇక్కడ మోడల్స్ సజెస్ట్ చేశారనమాట. మోడల్స్ రాగానే అందరూ భయపడ్డారు, ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటి, ఏ మోడల్ వస్తారు, ఏ లుక్ వస్తుంది అని ఫుల్ టెన్షన్ ఉండే ఆ రోజు మొత్తము. సో వన్స్ మోడల్ వచ్చి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మోడల్ కూడా కొంచెం హ్యాపీగా మాకు కోఆపరేట్ చేసింది. కొంతమంది అయితే హెక్టిక్ అయిపోయింది, అసలు గొడవ అనమాట. సో కొంతమంది కోఆపరేట్ చేయలేదు మేకప్ వేయడానికి, హెయిర్ స్టైల్ వేయడానికి అండ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఇరిటేట్ చేశారు. దాంతోపాటు చాలా గొడవ కూడా అయింది. ఇంకా నాకు వచ్చిన మోడల్ అయితే సో స్వీట్ తిను. సో చాలా హెల్ప్ చేసింది. ఎంతో టెన్షన్లో ఉంటాం కాబట్టి కొంచెం హెల్ప్, కొంచెం పుషప్ ఉంటే హ్యాపీగా గడిచిపోతుంది అండ్ కోఆపరేషన్ కూడా ఉండాలి. సో తిని నాకు బాగా కోఆపరేట్ చేసింది. దాంతోపాటు ఇంకా క్రిమ్ చేయడానికి అక్క కూడా హెల్ప్ చేసింది అనమాట. సో ఇక్కడైతే ఇంకా అక్కకైతే రాలేదు మోడల్, పాపం అటు ఇటు వెళ్తుంది, ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది. సో హెల్పింగ్ అనేది బేసిక్ హెల్ప్.
సో హెయిర్ క్రిమ్ చేయడము, లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఒక పర్సన్ క్రిమ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అనమాట. అందుకోసమే ఇలా. సో ఇంకా మేకప్ అయితే స్టార్ట్ చేసేసాను. ఐ మేకప్ దీనికంటే హాఫ్ శారీ లుక్ వచ్చిందనమాట. శారీని హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేయడము. సో ఆ లుక్ అనేది లాస్ట్లో చూపించేస్తాను. ఇప్పుడైతే తన స్కిన్ టోన్ కావాల్సిన మేకప్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం బ్రైడల్స్ పక్కన సిస్టర్స్ లేకపోతే బ్రైడల్ ఓవర్ బ్రైడల్ కాదు కానీ సో సెమీ బ్రైడల్, సో సిస్టర్ లుక్స్ అలాంటివి అనమాట. సో ఇదైతే ట్రై చేశాను. సో ఫస్ట్ చాలా 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 టెన్షన్స్ ఉన్నాయి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. వన్స్ మేకప్ అయిన తర్వాత, డ్రెస్సింగ్ వేసిన తర్వాత, హెయిర్ స్టైల్, జ్యువెలరీ ఇవన్నీ వేసిన తర్వాత ఆ లుక్ అనేది ఎలివేట్ అయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మా బేబీ అప్పుడప్పుడు వచ్చి ఇలా హాయ్ చెప్పి సో ఏం చేస్తున్నావు ఏంటి, సో హ్యాపీగా గడిచింది అనమాట. అలా ఇలా మాట్లాడుకుంటున్నాము. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాము. సో చాలా హెక్టిక్ మూమెంట్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి సో కొంచెం సాఫ్ట్గా అయిందనమాట ఆఫ్టర్నూన్కి. సో హాఫ్ డే వరకు ఫుల్ టెన్షన్గా గడిచింది. సో ప్లీజ్ మీరు ఇంకొకసారి నేను ఎక్స్పీరియన్స్ అయినట్టు మీరు అవ్వకండి. సో పీస్ఫుల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. సో హ్యాపీగా ఏ మోడల్ వస్తారో తెలీదు. సో దాన్ని బట్టి మీరు మేకప్, హెయిర్ స్టైల్ అనేది అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే బ్రైడల్స్ కూడా అప్పటికప్పుడే ఉంటారు కాబట్టి. సో ఇదనమాట కాన్సెప్ట్ అయితే. సో ఐ హోప్ నాకు బాగానే నచ్చింది కానీ కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. దాని తర్వాత సో మోడల్స్ అర్లీగా రాలేదు, కొంచెం లేట్ అయింది కదా మాకు. సో అందుకనే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాము. ఇక్కడ మా వాళ్ళు కెమెరా చూసి అందరూ వచ్చి హాయ్ చెప్తున్నారు అనమాట. సో అందరు లుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి లాస్ట్లో చూపించేస్తాను. అండ్ ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది. బట్ ఎక్స్ట్రా టైం కూడా లేదు. ఎక్స్ట్రా టైం ఉంది. మేకప్ వేసేసండి, మేనేజ్ చేసుకొని తీసేస్తాం. హెయిర్ స్టైల్ వేసేటప్పుడు మాత్రం అది వేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ లైట్గా అక్క హెల్ప్ చేసిందనమాట. అక్కడ కొంచెం ఎలివేట్ అవ్వడానికి. తనకి ఆల్మోస్ట్ 15 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ పాపం లాస్ట్ దాకా మోడల్ రాలేదు. చాలా వెయిట్ చేసాం. ఆల్మోస్ట్ 12:30 వరకు మోడల్ రాలేదనమాట. సో ఇంకా అక్కడ మాకు చాలా హెల్ప్ చేసింది. ఇక్కడ మోడల్స్కి ఏంటంటే ఫస్ట్ మేకప్, హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ ఉంటుంది, లేదా ముందుగానే మనం మేకప్ వేసే ముందే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తిను కొంచెం షార్ట్ డ్రెస్ వేసుకుంది కాబట్టి తీయడానికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి సో మళ్ళీ ఇంకా కన్వర్జేషన్ అది ఇది అసలు హడావిడి అయితే మామూలు హడావిడి కాదనమాట. వీడియోస్ తీసుకోవడానికి అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడి కోఆపరేట్ చేయడానికి మా మోడల్ చాలా చాలా హెల్ప్ చేసింది. అండ్ మేకప్లో కూడా వాళ్ళు చాలాసార్లు వచ్చారు ఈ అకాడమీకి. ఇక్కడికే కాదు ఏ అకాడమీకి అయినా వీళ్ళే మోడల్స్ వెళ్తుంటారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. నర్వస్గా ఉంటే హెల్పింగ్ చేస్తూ ఫ్రెండ్లీగా ఉంటూ సో వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారనమాట. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. ఈ మేకప్ కొంచెం అయిందో లేదో లంచ్ టైం వచ్చేసింది అనమాట. పోర్ట్ఫోలియో రోజు వాళ్ళే మనకి ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు. సో మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో వెజ్ బిర్యానీ, నాకు కార్తీక మాసం కాబట్టి వెజ్ బిర్యానీ అనమాట. ఏంటి ఏం చేస్తారు ఈరోజు? నాకు ఇవాళ మాది పోర్ట్ఫోలియో డే, అందుకనే నాకు ఇవాళ అది పోర్ట్ఫోలియో డే. ఓకే, అందుకోసం నాకు ఒక మోడల్ ఇచ్చారు. మోడల్ చేసి ముందు ఒక లుక్, తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూపిస్తున్నాం మళ్ళీ. చూపిస్తాను. ఓకే, తిన్నారా? అనమాట మా వాళ్ళ కన్వర్జేషన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్సైట్మెంట్లో ఉన్నారు, ఒక్కొక్కరు బిజీగా ఉన్నారనమాట. సో ఫైనలీ మేకప్ అయిపోయి లంచ్ అయిపోగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాము. సో కింద డ్రెస్సెస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, జ్యువెలరీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మేకప్ కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏది మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడైతే మేము మొత్తం మేమే చూసుకోవాలన్నమాట. ఈరోజు అయితే ఫుల్ హెక్టిక్, చాలా హెడ్ఏక్ అయిపోయి చాలా లెగ్ పెయిన్స్. ఎందుకంటే మోడల్స్ని మనం ట్రస్ట్ చేస్తూ మనం దగ్గర
ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది కావాలన్నా సర్వీస్ అంతా మనమే చేయాలి. ఫుడ్ తెచ్చి ఇవ్వాలి, డ్రెస్సెస్కి కిందకి పైకి తిరగాలి, జ్యువెలరీకి తిరగాలి, సో నెయిల్స్కి తిరగాలి, సో ప్రతి ఒక్క దానికి కిందకి పైకి తిరగాలన్నమాట. సో 3 ఫ్లోర్స్ ఉంటాయి. 3 ఫ్లోర్స్ 4th ఫ్లోర్ వరకు మనకి ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి. 2 ఫ్లోర్లో ప్రాక్టీస్ జరుగుతుంది. సో అక్కడంతా మనం కిందకి పైకి తిరిగేసరికి మాకు చాలా హెడేక్ వచ్చేసింది అనమాట. సో ఇంటికి వచ్చేసరికి నెక్స్ట్ డే ఫుల్ ఫీవర్ అలా అయిపోయింది. మెయిన్గా ఏంటంటే నర్వస్గా ఫీల్ అవుతుంటాం. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ హ్యాపీగా ట్రీట్ చేయండి అండ్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇక్కడ మోడల్స్ అందరూ వస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో వస్తారు. ప్లీజ్ వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా మోడల్ చాలా చాలా గ్రేట్. సో కొంతమంది ఉంటారు, అందరి గురించి కాదు, కొంతమంది ఉంటారు. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దాంతోపాటు వాళ్ళు ఏదైనా రూడ్ బిహేవ్ చేసినా సరే, ఏదైనా మాకు నచ్చట్లేదు అది చేయండి ఇది చేయండి అని ఏదైనా మాట్లాడితే సో ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి. అస్సలు మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. ప్లీజ్ హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ నర్వస్గా ఉంటారు, ఫుల్ టెన్షన్లో ఉంటారు. దాంతోపాటు ఈ మోడల్స్ కొంతమంది ఇరిటేట్ చేస్తూ స్ట్రెస్గా అటు ఇటు ఉంటారనమాట. సో మీకు అలాంటివి ఏదైనా టెన్షన్ ఉంటే మేడమ్స్తో చెప్పండి, వాళ్ళు వచ్చి మీకు కోఆర్డినేట్ అయితే చేస్తారు. సో అఫ్కోర్స్ మనం మ్యారేజెస్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రైడ్స్ కూడా చాలామంది బాగుంటారు. ఎవరో 1-2 మెంబర్స్ ఇరిటేటింగ్ ఉంటారు. కొంచెం పేషెన్స్గా మీ వర్క్ అనేది మీరు చేసుకొని వచ్చేయండి. సో దాని తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ బిహేవియర్ అనమాట. సో మీ వర్క్ 100% ఉంటే సో మనం ఏది చేసినా సరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు ప్రతి దాంట్లోనూ అమౌంట్ డిస్కౌంట్స్ ఇవ్వండి అది ఇది అని చెప్పి ఏదో ఒక సమ్ రీజన్స్తో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. సో మీరు 100% వర్క్ ఇస్తే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా. సో అదనమాట మాకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నేర్పించింది. అండ్ పేషెన్స్గా ఎలా ఉండాలి, దాంతోపాటు క్లయింట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, క్లయింట్స్తో బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ప్రతి ఒక్కటి అనమాట. సో ఇది మా వాళ్ళైతే లుక్స్ వచ్చి చూస్తున్నారు. సో ఇది ఇక్కడ తినకి ఏంటంటే ఫుల్ పింపుల్స్, ఆయిలీ స్కిన్. సో ఫుల్ పింపుల్స్ ఉన్నాయి, ఆయిలీ స్కిన్ ఉంది. దాన్ని నేను పింపుల్స్ లేకుండా కవర్ చేశాను. సో ఆయిలీ స్కిన్ని ఎక్కువ లాంగ్ లాస్టింగ్ పెట్టాను అనమాట. ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి మేకప్స్ అన్నీ జరిగితే నైట్ 7-8 వరకు ఆ లుక్ అనేది అలానే ఉంది. ప్రాక్టీస్ సెక్షన్స్లో మాకు అంతా హెయిర్ డమ్మీలోనే యూజ్ అయింది. హెయిర్ డమ్మీలోనే హెయిర్ స్టైల్స్ అన్నీ వేసామన్నమాట. హెయిర్ డమ్మీలో అంత కంఫర్ట్ రాదు హెయిర్ స్టైల్స్ వేయడానికి. న్యాచురల్ హెయిర్లో ఉన్న కంఫర్ట్నెస్ డమ్మీలో రాదనమాట. సో నాకైతే ఈ హెయిర్ స్టైల్స్ చాలా మంచిగా వచ్చింది. అండ్ తన హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మెయిన్గా అంత వాల్యూమ్ అంత మంచిగా కనిపించడానికి రీజన్ ఓన్లీ స్ట్రైట్ హెయిర్, దాంతోపాటు క్రీమ్ చేయడం వల్ల ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ చేసిన వర్క్ అయితే చూసేయండి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ హర్? లేదు, జస్ట్ రికార్డింగ్. తన మేకప్ నచ్చిందా? చాలా బాగా నచ్చింది. బాగుంది, క్యూట్గా ఉన్నారు. వావ్, ఇది పిక్చర్ తీయాలి. వచ్చిందిరా ఫోటో కూడా బాగుందిరా. మా మోడల్ ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు, మాకు హెల్పింగ్ చేస్తున్నారు. రోజు అందరూ ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యారనమాట మా వర్క్ అన్నీ కలిపి. సో మోడల్స్ మెయిన్ కాదు, మేము ఎలా వర్క్ చేస్తున్నాం ఏంటి అనేది. ఇన్ని రోజులు ఏంటంటే మా సెల్ఫ్గా మేకప్ వేసుకోవడము, మాకు ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వాళ్ళ మీద మేకప్ వేయడం. మేమేంటంటే రెగ్యులర్గా డైలీ ఇంత మంచిగా రెడీ అవ్వం కదా, ఓన్లీ మేకప్స్ లుక్స్లోనే ఉంటాం కాబట్టి ఆ మేకప్ అనేది అంత ఎలివేట్ అవ్వలేదు మా లుక్స్లో. డైలీ ఏంటి మనకి ఇంకా రావట్లేదా, మనకి మేకప్ రాదు అని అంత కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. వన్స్ వీళ్ళందరినీ ఇలా బ్రైడల్ లుక్లో చూసి, బ్రైడల్ లుక్లో హెయిర్ స్టైల్ వేసి, జ్యువెలరీ అండ్ శారీ ఇలా కష్టం ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్, చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్ళారనమాట. అంతసేపు చాలా కన్ఫ్యూజన్తో ఉన్నారు. సో వన్స్ ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత మా
మొత్తం గ్యాంగ్ మొత్తం అందరు సాటిస్ఫైడ్తో ఉన్నారనమాట. ఇక్కడ మాకి ఫోటోషూట్ కూడా జరుగుతుంది. మోడల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. తన లుక్ నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు డ్రెస్సింగ్ అండ్ తన కలర్, సో ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఓవరాల్ ఫోటోషూట్. ఫొటోస్ కూడా వచ్చేసాయి. సో తన లుక్ ఎలా ఉంది, తన హెయిర్ ఎలా ఉంది, సో ప్రతిదీ కామెంట్ చేసేయండి. నాకు కూడా ఒక పుషింగ్ లాగా ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అసలు ఎలా చేయగలుగుతానో ఏంటో, అసలు చేయగలుగుతానా లేనా అని అనిపించింది. కానీ సో వన్స్ ఒరిజినల్ హెయిర్ అండ్ బ్యూటిఫుల్ మోడల్ రాగానే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి, సో ఇదన్నమాట నా కష్టం ఈరోజు. హాయ్, ఈరోజు మా పోర్ట్ఫోలియో డే. సో ఈరోజు మా మోడల్ అనమాట. తినని రెడీ చేశాను. ఇది హెయిర్ స్టైల్ సాటిస్ఫైడా? నచ్చిందా నేను చేసింది? నచ్చింది. థ్యాంక్ యూ. మా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ స్వప్న అలంకార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లుక్ నచ్చితే మీరు కూడా లైక్ చేసేయండి. మేకప్ వేయడం టాస్క్ కాదు, మేకప్ తీయడమే టాస్క్. గంటలు గంటలు తుడిచి తీయాలి. తుడవకపోతే కర్రీ అయిపోతాం. ఇదన్నమాట మా బాధలు అనమాట. మొత్తం మేకప్ అన్నీ అయిపోయి, ఫోటోషూట్ అయిపోయి, వీడియోస్ అయిపోయి, అన్నీ అయిపోయాక ఇంకా తను రిమూవ్ చేసేసుకుంటుంది. నేను కూడా కొంచెం తను వెళ్ళేంత వరకు నేను తనతో పాటు ఉన్నాను అనమాట. మార్నింగ్ 8 o'clock వస్తే నైట్ 8 o'clock అయింది. సో లంచ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అస్సలు మనం ఏది క్యారీ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా చేసి వచ్చేయచ్చు అనమాట. ఇదనమాట ఈరోజు ఫుల్ డే ఎలా గడిచింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూపించాను కదా. సో మీకు కూడా బిగినర్గా వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా కోర్స్ తీసుకున్నప్పుడు ఇలానే ఉంటుంది. సో అస్సలు టెన్షన్ పడకండి. సో నాలాగా తెలియకుండా ప్రతి ఒక్కరూ తెలియకుండానే ఉంటారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, మీకు ఒక పుషప్ ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా నా కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. గట్టిగా పిసుకో మార్నింగ్ నుంచి 4 floors తిరిగి నా వల్ల కాలేదు. ఇంటికి రాగానే అలా పడిపోయాను అనమాట. సో ఇక్కడ నా బంగారు కొండ కాళ్ళు పిసుకుతుంది రాగానే. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. సో ఇదనమాట, కూతురు ఉంటే ఇలా మంచిగా చేసి పెడుతుంది. కొడుకున్నా కూడా చేస్తారు, బట్ ఫర్దర్లో ఎప్పటికైనా సరే కూతురే ఇంపార్టెంట్. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.